అనంతనాగ్ జిల్లా పహ్లిగాం ఉగ్ర ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో ఇండియా విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, ఏ రకంగా చూసుకోవచ్చు? మనం ఇందాకే డిస్కస్ చేసాం ఏ రకమైనటువంటి యాక్షన్ ఇండియా నుంచి ఉండబోతుందని. చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకున్నట్టుంది ఇండియా. ఐదు ముఖ్య నిర్ణయాలు శివ. రక్షణ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. నలుగురు ముఖ్య మంత్రులు ఉంటారు ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో. రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఉంటారు. వీళ్ళతో పాటు అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు. సో 5 నిర్ణయాలు నేను చెప్తాను ఆలస్యం చేయకుండా. ఈ 5 నిర్ణయాలు పాకిస్తాన్ ని పూర్తిగా ఆర్థికంగా వెలేయడం, పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేయడం అని చెప్పొచ్చు. మోడీ ఒక విధంగా పాకిస్తాన్ ని 5 నిర్ణయాలతో అష్ట దిగ్బంధనం చేశారని చెప్పొచ్చు. 5 నిర్ణయాల్లో మొదటి నిర్ణయం ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం. ఇండస్ రివర్ అంటే సింధు నది. ఇండియాకు ఇండియా అన్న పేరు ఇండస్ నది ద్వారా, సింధు నది ద్వారా ఇండియా అన్న పేరు వచ్చింది. ఆ సింధు నది భారతదేశం నుంచి ప్రవహించి పంజాబ్ ద్వారా పాకిస్తాన్లోని పంజాబ్లోకి వెళ్తుంది. సో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆయుపట్టు పంజాబ్. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం నుంచే దాదాపు 75% పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు రెవెన్యూ వచ్చేది ప్రధానంగా ఈ సింధు నది నాగరికత ద్వారా. పాకిస్తాన్లో ఉన్న హరప్పా, మొహంజదారో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ పంజాబ్ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ సింధు నది వెళ్తుందో, ఆ సింధు నదిని భారతదేశంలో ఒక ఇండస్ వాటర్ ట్రీటీ అని మనం స్వతంత్ర తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం సింధు నది భారత్ గుండా పాకిస్తాన్ కు వెళ్తుంది. దానికి కొన్ని టీఎంసీల కొంత వాటర్ అలొకేషన్ పాకిస్తాన్ కు చేశారు. సో ఇప్పుడు ఆ ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి భారతదేశం వైదొలుగుతుంది అని ప్రకటించారు. ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టారు, తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సింధు నది మీద భారత్ గనక ఆనకట్టలు కట్టి డ్యామ్స్ కడితే గనక అక్కడికి సింధు నది పాకిస్తాన్ కు వెళ్లే నీటి పరిణామం తక్కువైతే పంజాబ్ లో ఉన్న అగ్రికల్చర్ పూర్తిగా, ఇప్పుడు మనకు కర్ణాటకలో ఆనకట్టలు కడితే గనక ఏమవుతుంది, ఆల్మట్టి ఇవన్నీ కడితే గనక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చే